వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం టుడే సెషన్స్లో ఆల్రెడీగా మనకి ప్రీవియస్ సెషన్స్లో మనం ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించిన జీకే సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆల్రెడీగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండడం జరిగింది. ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీగా ప్రీవియస్లో అంటే 2019 హైకోర్టు జీకే పేపర్ అనేది మనకు ఒకటి రావటం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి అంటే టోటల్గా హైకోర్టు యొక్క ప్రీవియస్ పేపర్ అనేది చాలామంది అడుగుతున్నారు, హైకోర్టు ప్రీవియస్ పేపర్ అనేది ఎనాలిసిస్ చేయండి అని. మ్యాక్సిమం మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా కరెంట్ అప్డేటెడ్ ఇష్యూస్తో పాటు ఖచ్చితంగా ఉండవలసిన మరొక అబ్జర్వేషన్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి అనే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ సెషన్లో మీకు అనేది జీకే ఎనాలిసిస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ సెషన్లో మీకు ఏం చెప్తున్నామంటే ఈ యొక్క హైకోర్టు ప్రీవియస్ పేపర్ అనేది ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి మన జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రావటం అనేది జరిగింది అని చూసుకోవాలి. అయితే ఈ యొక్క క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు మన టీపీ స్టడీస్లో హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి క్యాండిడేట్స్ అనేది పర్చేజ్ చేయాలని మన టీపీ స్టడీస్ మేనేజ్మెంట్ అనేది కోరటం అనేది జరుగుతుంది. ఇక మరి లేట్ చేయకుండా ఆల్రెడీగా ప్రీవియస్లో హైకోర్టు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనేది మనకి హైకోర్టు రిలీజ్ చేసినటువంటి ఏదైతే 2019 పేపర్ రిలీజ్ చేసిందో మనకి అదే పేపర్ అనేది మనం నెట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటూ మీకు అనేది అందులో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయనే ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే రైట్. హైకోర్టు ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జీకే అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, అప్పుడు కరెంట్ ఈవెంట్స్లో ఏ పాయింట్స్ అనేది టచ్ చేశారు, జనరల్ స్టడీస్ పరంగా జాగ్రఫీలో ఏంటి, పాలిటీలో ఏంటి, ఎకనామిక్స్లో ఏ పాయింట్స్ అనేవి టచ్ చేశారనే విషయాల మీద అవగాహన అనేది ఉంటూ ఈసారి 2021లో జరిగేటువంటి హైకోర్టు ఎగ్జామ్కి ఈ యొక్క సక్సెస్ సాధించాలని టీపీ స్టడీస్ మిమ్మల్ని కోరడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. ఇంకా మనం వెళ్ళిపోదాం ఇంకా క్వశ్చన్లోనికి. అబ్జర్వేషన్ చేయండి. క్వశ్చన్ అనేది భారత రాజ్యాంగంలో ఏ అధికారంలో గ్రామ సభ గురించి ప్రస్తావించడము అనేది జరిగింది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద గ్రామ సభ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లో ఇవ్వబడింది. కానీ దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఆర్టికల్ 243C, ఆప్షన్ 2 ఆర్టికల్ 243A, ఆప్షన్ 3 ఆర్టికల్ 243E, ఆప్షన్ 4 ఆర్టికల్ 243D. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్ అని అంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ అనేది ఆల్రెడీగా మీకు కనిపిస్తుంది, గ్రీన్ మార్క్లో ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ అనేది ఎమ్మటనే తెలుస్తుంది. కానీ ఈ సెషన్లో మనం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఒకసారి ఆప్షన్ 1లో ఇచ్చినటువంటి 243C ఏం చెప్తుంది అసలు? బేసిక్గా మనకు అడిగిన క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ అధికరణ గ్రామ సభ గురించి అనేది చెప్తుంది అని అడిగారు. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదంటే 243A. ఓకే రైట్. మరి ఆర్టికల్ 1లో ఉండేటువంటి 243C ఏం చెప్తుంది మనకి? 243C ఏం చెప్తుందంటే పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి నిర్మాణం గురించి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పంచాయతీల నిర్మాణం గురించి అనేది చెప్పేది ఏంటంటే 243C అనేది చెప్తుంది, బిల్డ్ ఆఫ్ ద పంచాయతీస్ అనేది. ఇక నెక్స్ట్ వన్ 243A. 243A ఏం చెప్తుందంటే గ్రామ సభ గురించి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు అనేవి జరిగేటట్టు ఆ పంచాయతీ లేదా ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి ప్రెసిడెంట్ అనేది సరైనటువంటి బాధ్యత అనేది వహించాలి. ఒకవేళ ఏదైనా ఒక ఊరిలో గ్రామ సభలు అనేవి జరగకపోతే ఆటోమేటిక్గా ఆ యొక్క ఊరు ప్రెసిడెంట్ లేదా ఆ విలేజ్ ప్రెసిడెంట్ అనేది మనకు ఓవరాల్గా పదవి విచ్యుతుడు అవ్వచ్చు, అంటే పదవిని కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక విలేజ్కి సంబంధించి శాసన సభ వంటిది అని ఏ సభను పిలుస్తామంటే గ్రామ సభను అనేది పిలుస్తామండి. అంటే దేశంలో పార్లమెంట్ ఎలాగో రాష్ట్రంలో మనకి అసెంబ్లీ ఎలాగో ఒక గ్రామానికి సంబంధించి గ్రామ సభ అనేది అంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది మనకి. బేసిక్గా ఈ గ్రామ సభ ఒక సంవత్సరానికి ప్రధానంగా 4 సార్లు అనేవి జరపాల్సి ఉండడం అనేది జరుగుతుంది మనకి. అటువంటి గ్రామ సభ అనేది ఖచ్చితంగా ఉండాలని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే 243A ఆర్టికల్ అనేది మనకి గ్రామ సభ గురించి అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఆప్షన్ 243E ఇచ్చారు. ఈ 243E ఏం చెప్తుందంటే మనకి ఈ యొక్క పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీల యొక్క పదవీ కాలం గురించి అనేది చెప్తుంది. అంటే టైం పీరియడ్ ఆఫ్ ద పంచాయతీస్. యాక్చువల్గా భారత రాజ్యాంగం ప్రకారంగా ఎటువంటి ప్రజా ప్రతినిధుల పరిపాలన చేసేటువంటి ఎటువంటి దాంట్లోనైనా పదవీ కాలం అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 5 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీల యొక్క పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ 243E ప్రకారంగా పంచాయతీల గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 243E. అది ఎన్ని సంవత్సరాలు అనేది ఒక పంచాయతీ అనేది మనుగడలో ఉంటుంది అంటే ఈ యొక్క 5 సంవత్సరాలు అనేది మనుగడలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక 243D, ఈ 243D ఏం చెప్తుందంటే రిజర్వేషన్లు అనేది గురించి చెప్తుంది. అంటే పంచాయతీ యొక్క రిజర్వేషన్లు అనేది చెప్తుంది. ఈ పంచాయతీల్లో ఉండేటువంటి SC ST ఈ యొక్క రిజర్వేషన్ గురించి, పంచాయతీల్లో ఉండేటువంటి ఉమెన్స్ రిజర్వేషన్ గురించి చెప్పేది ఏంటంటే 243D ఆర్టికల్ అనేది చెప్తుంది. ఈ విధంగా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద గ్రామ సభ అని అడగడం జరిగింది. ఇక్కడ గ్రామ సభ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే మనకి 243A ఆర్టికల్ అనేది గ్రామ సభ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పారంటే మనకి 2019 జూన్లో ఒక పంచవర్ష దార్శనిక ప్రణాళికనే యూక్యూప్ అనేటువంటి ఒక అంటే యూక్యూప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రారంభించింది ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించారు? మనకి 2019 జూన్లో పంచవర్ష ప్రణాళికలో భాగంగా యూక్యూప్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే పంచవర్ష దార్శనిక ప్రణాళికలో భాగంగా. క్వశ్చన్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇన్ జూన్ 2019 డాష్ రిలీజ్డ్ యూక్యూప్ ఏ 5 years విజన్ ప్లాన్. అంటే 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలో యూక్యూప్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏంటి అని అడిగారు మనకి. ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2 సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆప్షన్ 4 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అనేది. అంటే ఏ శాఖ అనేది ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందని అడిగారు. బేసిక్గా యూక్యూప్ అంటే ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్గ్రేడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫై అప్గ్రేడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్. ఈ క్యూప్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫై అప్గ్రేడ్ ఇన్క్లూజివ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ని పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిన శాఖ ఏది అని అడిగాడు మనకి. కాబట్టి ఏం ఆన్సర్ అవుతుందంటే బేసిక్గా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఏ శాఖ పరిధిలోకి వస్తాయంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. 2019 పేపర్ కాబట్టి అప్పుడు ఉండేటువంటి కరెంట్ విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ ఈ బిట్ అడిగాడని మనం అనాలిసిస్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు కరెంట్లో మనకు జరిగినటువంటి ఎకనామికల్ పాయింట్లో 2019లో ఈక్యూఐపి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. ఈక్యూప్ అంటాం మనం. అటువంటి ఈక్యూప్ ప్రోగ్రామ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించిందని అడిగాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సిందేంటి, రేపు మనకి 2021లో వచ్చినటువంటి ఏదైనా ఒక పేపర్కి సంబంధించి అందులో కూడా ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలు ఏవైనా పథకాలు కానీ ఏవైనా స్కీమ్స్ కానీ లేకపోతే ఏ ప్రోగ్రాంలు కానీ ఏ యాప్లు కానీ ఇలాంటివి ఏవైనా మనకు ప్రవేశపెడితే ఖచ్చితంగా కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని ఉండాలి అనేటువంటి ఒక అవగాహన అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ టైంలో యూక్యూప్ అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టింది ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. యూక్యూప్ అబ్రివేషన్ అనేది ఏంటి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫై అప్గ్రేడ్ ఇన్క్లూజివ్ ప్రోగ్రామ్. దాన్ని ఏమంటామంటే యూక్యూప్ అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జియోగ్రఫీ నుండి మనకి ఇవ్వడం జరిగింది. క్రింది వాటిలో గంగా నదికి ఎడమ తీర ప్రాంతంకు ఉప నది కానిది ఏదని అడిగాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లెఫ్ట్ బ్యాంక్
ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ ఆఫ్ గంగా. అంటే గంగా నదికి ఎడమ తీర ప్రాంతం నుండి ఉపనది కానిది ఏదని అడిగాడు. బేసిక్గా ఇక్కడ మనం చూద్దాం. బేసిక్గా గంగా నది అనేది మనకు చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, భగీరథ, అలకనంద అనేటువంటి 2 నదులు అనేవి మనకు ఉంటాయి. భగీరథ మరియు అలకనంద. ఈ భగీరథ మరియు అలకనంద అనే 2 నదులు అనేవి కలిసి గంగా నదిగా అనేది ఫామ్ అయ్యి మనకి ఓవరాల్గా భారతదేశంలో 5 రాష్ట్రాల్లో సుమారుగా 2 దేశాల్లో అంటే బంగ్లాదేశ్ మరియు ఇండియా అనే 2 దేశాల్లో సుమారుగా 2525 కిలోమీటర్లు అనేది గంగా నది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఇండియా అన్నాడు అనుకోండి, ఓన్లీ ఫర్ ఇండియా 2510 కిలోమీటర్లు అనేది మాత్రమే ప్రవహిస్తుంది. కానీ 2 దేశాల్లో కలిపి 2525 అంటే 2525 కిలోమీటర్లు అనేది గంగా నది అనేది ప్రవహిస్తుంది, ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గంగా నది ఈ విధంగా అనేది ప్రవహించేటప్పుడు గంగా నదికి అనేది ఎడమ వైపు నుండి కొన్ని ఉపనదులు కలుస్తాయి, కుడివైపు నుండి కూడా కొన్ని ఉపనదులు అనేవి కలుస్తాయి. అయితే అందులో కానిదేది అని అడిగాడు బేసిక్గా. అంటే గంగా నది అనేది మనము ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే, గంగా నది అనేది ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది మీరు గంగా నది అనుకుంటే ఇది మనకి ఉత్తరాఖండ్, తర్వాత మనకి ఏంటి ఉత్తరప్రదేశ్ అనేది వస్తుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మనకి ఈ యొక్క బీహారు, తర్వాత జార్ఖండ్, తర్వాత ఏంటంటే వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటంటే సముద్రంలో కలిసిపోతుంది. ఇది మనకి గంగా నది అనేది ఈ విధంగా మీరు తీసుకుంటే, ఇప్పుడు గంగా నదికి పై వైపు నుండి అనేది వచ్చి కొన్ని రివర్స్ అనేవి ఏం చేస్తాయంటే కలుస్తాయి. ఈ బేసిక్గా ఏంటంటే పైన ఉండేటువంటి దేశం మీకు తెలిసిందే కదా, నేపాల్. ఆ నేపాల్ అనే ప్రాంతం నుండి వచ్చి కొన్ని రివర్స్ అనేవి ఏంటంటే గంగా నదిలో అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలా నేపాల్ నుండి వచ్చేటువంటి నదులు ఏవైతే ఉంటాయో, ఈ నేపాల్ నుండి వచ్చేటువంటి నదులు కాకుండా ఈ కింది వైపు నుండి వెళ్ళి గంగా నదికి అనేది అంటే ఎడమ తీర ప్రాంతపు అంటే బేసిక్గా ఇవి ఎడమ వైపు నుండి కలుస్తున్నాయి. గంగా నదికి కుడివైపు నుండి కలిసే నదులు ఇవి, ఎడమ వైపు నుండి కలిసే నదులు అనేవి బేసిక్గా ఇవి మనకి. అయితే ఎడమ వైపు నుండి ఏవైతే ఉంటాయో ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏది అని అడిగాడు మనకి బేసిక్గా. కాబట్టి ఈ యొక్క ఇటు నుండి మనకు చూసుకున్నట్లయితే మనకి చంబల్ నది అంటే కింద నుండి వచ్చే కలిసేవి చంబల్, బెట్వా, కెన్ను, సోన్, అదేవిధంగా ఇటువంటి నదులన్నీ కూడా రియాండ్, ఇలాంటి నదులన్నీ కూడా మనకి ఏంటంటే గంగా నదికి ఎడమ వైపు నుండి వచ్చే అనేవి కలగడం అనేది జరుగుతుంది. బేసిక్గా చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. గంగా నది అనేది మనం తీసుకున్నామండి, ఇది గంగా, అర్థమైంది? ఇది గంగా అయితే నా చెయ్యిలు మీరు అబ్జర్వ్ చేయండి. గంగాకు పైన ఉండేది ఏంటంటే కుడి అనేసి అవుతుంది. అంటే ఏంటి, రైట్ సైడ్ ఉండేటువంటి రివర్స్, ఓకేనా. గంగకి లెఫ్ట్ సైడ్ అంటే ఈ నదులు ఓవరాల్గా ఈ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి రివర్స్లో మనకి కలిసేవి ఏంటంటే చంబల్ నది, బెట్వా, కెన్ను, సోను, ఇలాంటివన్నీ కూడా కింది వైపు నుండి అంటే మధ్యప్రదేశ్ నుండి వెళ్ళి ఎందులో కలుస్తాయంటే ఈ యొక్క గంగా నదిలో కలుస్తాయి. పైనుండి ఏమేమి కలుస్తాయి, కోసి, గోమతి, గండక్, అదేవిధంగా శారద, ఇలాంటి రివర్స్ అన్నీ కూడా ఏంటంటే గంగా నదిలో పైనుండి అనేవి కలుస్తూ ఉంటాయి. కానీ వాడేమి అడిగాడు మనకి, ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏదని అడిగాడు. ఇవి ఒకటి చూడండి, ఆప్షన్స్ 1 కోసి ఇచ్చాడు, ఆప్షన్ 2 గోమతి ఇచ్చాడు, ఆప్షన్ 3 గండక్ ఇచ్చాడు. ఈ పైన 3 కూడా మనకి పైనుండి వచ్చి కలుస్తాయి, అంటే కుడివైపు నుండి అనేది వచ్చి కలుస్తాయి. నెక్స్ట్ 1 సోన్ ఏదైతే ఉందో ఆ సోన్ నది అనేది మాత్రమే కింది వైపు నుండి అంటే ఎడమ తీర ప్రాంతం నుండి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సోన్ నది అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రివర్స్ ఏవైతే ఉంటాయో ఆ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ అంటే ఏంటి, మనకి ఉపనదులు ఏవైతే ఉంటాయో అటువంటి ట్రిబ్యూటరీ రివర్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గంగా రివరు, అదేవిధంగా సింధు, బ్రహ్మపుత్ర, దట్ ఆర్ ఫేమస్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ అంటాం. దాంతోపాటు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి కాంటినెంట్లో ఉండే కొన్ని రివర్స్ నర్మదా, తపతి, అదేవిధంగా గోదావరి, కృష్ణ, ఇటువంటి ఇంపార్టెంట్ నదులు. కొన్ని ఏంటి ఇన్లాండ్ వాటర్ రివర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఇన్లాండ్ వాటర్ రివర్స్ కూడా అంటే లూని, బాని ఇలాంటివి ఏవైతే ఉంటాయి అలాంటివి కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇండియన్ జియోగ్రఫీలో రివర్స్ లెసన్ అనేది డీల్ చేసేటప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి పాయింట్ ఆఫ్ ఇష్యూ చూసుకుంటే గంగా నదికి ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏదని అడిగారు. ఏంటి ఆన్సర్ అవుతుందంటే షోన్ అనేది కావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వారిలో కథాకళితో సంబంధం కలిగి లేని వ్యక్తి ఎవరు అని అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
ఈ యొక్క పర్సనాలిటీస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద కథాకళి. అంటే కథాకళితో సంబంధం లేని వ్యక్తి. చూడండి, సంబంధం ఉన్న వ్యక్తి అడుగుతున్నారా, సంబంధం లేని వ్యక్తి అడుగుతున్నారా చూసుకోవాలి. ఆప్షన్ 1 మృణాలిని సారాభాయ్, ఆప్షన్ 2 రీటా గంగూలీ, ఆప్షన్ 3 బిర్జు మహారాజ్, ఆప్షన్ 4 శాంతారావు అనేటువంటి వ్యక్తి. ఈ యొక్క మృణాలిని సారాభాయ్ కానీ, రీటా గంగోలీ కానీ, శాంతారావు, వీళ్ళు ముగ్గురు కూడా మనకి ఏంటంటే కథాకళి అనేటువంటి ఒక నృత్యానికి సంబంధించి, ఏదైతే ఒక కథాకళి అనేటువంటి డ్యాన్స్ ఉంటుందో ఆ డ్యాన్స్కి సంబంధించింది. ఆల్రెడీ మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్లోనే చెప్పాను, భారతదేశ జానపదాలు అదేవిధంగా భారతదేశ డ్యాన్సుల్లో ప్రధానంగా మనకి 8 డ్యాన్సులు అనేవి ఉన్నాయని చెప్పాను, మీకు గుర్తుందో లేదో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. అయితే ఆ 8 డ్యాన్సుల్లో కల్లా అత్యంత ఇంపార్టెంట్ కథక్ మరియు కథాకళి అని చెప్పుకున్నాం. ఈ కథాకళి అనేది ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిందంటే కేరళ రాష్ట్రానికి చెందిందని కూడా చెప్పుకున్నాం. అటువంటి కథాకళితో సంబంధం లేని వ్యక్తి గురించి అనేది మాట్లాడారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బిర్జు మహారాజ్ అనే వ్యక్తి అనేది కథాకళితో అనేది సంబంధం లేదు. నెక్స్ట్ వీడియో కూడా మీకు దీని మీదే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో నేనేం చేస్తానంటే ఈ యొక్క ఇండియాలో ఉండేటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ మీద అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉండే ఫేమస్ డ్యాన్సెస్ ఏంటి, భారతదేశంలో ఉండేటువంటి గిరిజన తెగలేంటి, ఇటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో వాటి మీద నెక్స్ట్ వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ మనం ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ వీడియోలో జీకే ఎక్స్ప్లెనేషన్ చూసాం, సెకండ్ వీడియోలో ఏంటంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. దీన్ని బట్టి జీకే ఏ విధంగా ఫాలో అవ్వాలనేది మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చంద్రయాన్ 2ని ప్రయోగించేటప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఈ యొక్క ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా వ్యవహరించింది ఎవరని అడిగారు. మనకు తెలిసిందే చంద్రయాన్ 2 అనేది భారతదేశం 90% సక్సెస్ సాధించి ఎక్కడో ఒక 10% అనేది ఫెయిల్యూర్ కావడం జరిగింది. అటువంటి చంద్రయాన్ 2 అనేది ప్రయోగించేటప్పుడు భారత అంతరిక్షానికి ఎవరు చైర్మన్గా వ్యవహరించారని అడిగారు. ఒకసారి ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది చూద్దాం. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వెన్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్. చంద్రయాన్ 2 అనేది లాంచ్ చేసేటప్పుడు భారతదేశం నుండి ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు? ఆప్షన్ 1 మాధవన్ నాయర్. బేసిక్గా మాధవన్ నాయర్ అనేది మనకి ఏంటంటే భారత ఇస్రోకి సంబంధించి 5 లేదా 6వ చైర్మన్గా ఈయన ఉండడం అనేది జరిగిందండి. ఇక కస్తూరి రంగన్ అనేది మనకి ఈ యొక్క 3rd చైర్మన్గా ఉన్నారు. ఇక మాధవ మేనన్ అనేటువంటి వ్యక్తి మనకి బేసిక్గా 2nd ఉండడం అనేది జరిగింది. విక్రమ్ సారాభాయ్ తర్వాత మేనన్ అనేటువంటి వ్యక్తే మనకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కే శివన్. ఈ కే శివన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనకి 10వ ఈ యొక్క ఇస్రో చైర్మన్గా ఉన్నారు. చంద్రయాన్ 2 అనేది కూడా మనకి ఎవరి కాలంలో అనేది చంద్రయాన్ 2 వెళ్ళిందంటే ఖచ్చితంగా శివన్ కాలంలో. ఆల్రెడీగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక వీడియో కూడా చేసాం మనం. ఎస్ఎస్సి జీడీ క్లాసుల్లో భాగంగా స్పేస్ గురించి అనేది చేసాం. అంటే ఇస్రో అంటే ఏంటి, ఇస్రో దేని ద్వారా ఏర్పడింది, ఇస్రోకు ఉండేటువంటి సబ్ ఆర్గనైజేషన్స్ ఏంటి, దాని చైర్మన్స్ ఏంటి, అసలు ఆ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటి, ఇలాంటి వీటి మీద ఆల్రెడీగా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చేసాం గత ఒక 1 month బ్యాక్ అనేది. కాబట్టి దాని నుండి మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. చంద్రయాన్ 2 ప్రయోగించినప్పుడు భారత అంతరిక్ష సంస్థ చైర్మన్గా వ్యవహరించింది ఎవరంటే శివన్ అనేటువంటి వ్యక్తి అంతరిక్ష చైర్మన్గా వ్యవహరించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో పశ్చిమ కనుమలలో భాగం కానిదేమిటి అని అడిగాడు. భాగం కానిదేంటి పశ్చిమ కనుమలలో ఏమడిగాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్ అనేసి అడిగాడు. అంటే పశ్చిమ కనుమల్లో భాగం కానిదేంటి అబ్జర్వేషన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఆప్షన్ 1 ఆరావళి హిల్స్, ఆప్షన్ 2 సహ్యాద్రి, ఆప్షన్ 3 నీలగిరి హిల్స్, ఆప్షన్ 4 ఈ యొక్క అన్నమలై హిల్స్. ఆరావళి పర్వతాలు, సహ్యాద్రి, నీలగిరి పర్వతాలు, అన్నమలై పర్వతాలు ఏవి మనకి పశ్చిమ కనుమల్లో భాగం కాదు అని అడిగారు. ఒకసారి మ్యాప్ పాయింట్, ఎప్పుడైనా మనకు జాగ్రఫీ వచ్చిందంటే 100కి 90% మనకి మ్యాప్ మీద అనేది అవగాహన ఉంటే ఆటోమేటిక్ జాగ్రఫీ నుండి వచ్చేటువంటి క్వశ్చన్లు అనేవి మనం చేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆరావళి పర్వతాలు అనేవి చూసుకుంటే మీకు ఈ ప్లేస్లు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఆరావళి పర్వతాలు ఏ యొక్క స్టేట్లోనే ఉంటాయండి? సిచ్యువేటెడ్ బై ద రాజస్థాన్ స్టేట్లో ఉంటాయి.
అదేవిధంగా చూసుకుంటే సెకండ్ వన్ ఏమడిగాడు, సహ్యాద్రి అనేసి అడిగాడు. సహ్యాద్రి హిల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే ఈ ప్రాంతంలో అనేవి ఉండడం అనేది జరుగుతుంది, సహ్యాద్రి పర్వతాలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నీలగిరి. నీలగిరి అనేవి బేసిక్గా మనకి ఈ ఏరియాలో అనేవి నీలగిరి అనేవి ఉంటాయి నీలగిరి అనేవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే అన్నమలై. అన్నమలై అంటే ఏంటంటే మనకి బేసిక్గా కేరళ స్టేట్లో ఉంటాయి, నీలగిరి అనేవి తమిళనాడు స్టేట్లో ఉండడం జరుగుతుంది, సహ్యాద్రి అనేవి మహారాష్ట్ర స్టేట్లో ఉంటాయి. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటి, మనకి పశ్చిమ కనుమలు అన్నారు. బేసిక్గా మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఎక్కడి నుండి ప్రారంభమవుతాయంటే ఇక్కడ ఉండేటువంటి ఏదైతే మనకి గుజరాత్ అనేటువంటి స్టేట్ ఉందో గుజరాత్ నుండి ఈ కింద ఉండేటువంటి తమిళనాడు స్టేట్ వరకు ఉండేవి మాత్రమే, ఇక్కడ ఉండే ఈ ఏరియాని మాత్రమే వెస్ట్రన్ ఘాట్స్ అనేసి అంటాం. అటువంటి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఈ పైననే మనకు రావు అవరు. కాబట్టి ఇందులో ఏమడిగాడు, పశ్చిమ కనుమల్లో కానిదేది, భాగం కానిదేది అంటే ఏమవుతుందండి, రాజస్థాన్ అనేది అవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంటైన్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మౌంటైన్స్ సంబంధించినటువంటి లిస్ట్ మరి చూద్దామా. రీసెంట్గా చూసుకున్నట్లయితే వీటి మీద చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయండి. మౌంటైన్స్కి సంబంధించి చూసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం మ్యాప్ మీద అనేది అవగాహన అనేది ఉండాలి. అలా ఉన్నట్లయితే ఇది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఏంటి, ఆరావళి హిల్స్ అనేసి అన్నాం మనం బేసిక్గా. ఇవన్నీ మనకు చూసుకున్నట్లయితే ఇటువైపు ఉంటే హిమాలయాస్ అనేసి మనం పిలుచుకుంటాం, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఏమని పిలుస్తామండి, వింధ్యా మరియు సాత్పురా అని పిలవడం జరుగుతుంది, వింధ్యా మరియు సాత్పురా అంటున్నాం. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఉంటాయి, ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన శిఖరం మనకి ఏంటి చూసుకున్నట్లయితే జిందాగఢ అనేటువంటిది అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా వెస్ట్రన్ ఘాట్స్లో అనేవి చూసుకున్నట్లయితే అన్నమలై అనేసి ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కల్లా నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కల్లా ఎక్కువగా చూసుకుంటే పూర్వాంచల్ పర్వతాలు అనేవి మనకు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా, పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరాలు మనకి ఎక్కడ ఉంటాయంటే నాగాలాండ్లో అనేది కనబడడం అనేది జరుగుతుంది. అర్థమైందా, నాగాలాండ్లో అనేది మనకి కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా మనకి ఈ యొక్క ఎత్తైన శిఖరాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రాంతంలో చూసుకుంటే ఎత్తైన శిఖరాలు ఏమున్నాయి అనేటువంటి ఒక అవగాహన ఉంటే ఆటోమేటిక్గా మనం ఈ క్వశ్చన్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడిగింది పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏంటంటే ఆప్షన్ ఏం పెడతారండి, ఆరావళి. ఎందుకు ఆరావళి అవుతుందంటే ఇది మనకి రాజస్థాన్ అనే ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిడుగు దాదాపు ఎంత ధ్వని తీవ్రతతో కలిగి ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క థండర్ హ్యాస్ ద సౌండ్ ఇంటెన్సిటీ ఇన్ డెసిబుల్స్ ఆఫ్ అరౌండ్ అంటే చూసుకుంటే పిడుగు దాదాపు ఎంత ధ్వని తీవ్రతతో కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 120 dB, ఆప్షన్ 2 20 dB, ఆప్షన్ 3 30 dB, dB ఫర్ డెసిబుల్స్. నెక్స్ట్ వన్ ఆప్షన్ 4 50 to 70. బేసిక్గా ఈ 20 కానీ 30 కానీ మనకి జస్ట్ డెసిబుల్స్ అండి. అంటే ఆకులు ఏవైతే ఉంటాయో గాలికి ఆకులు కలిగేటువంటి సౌండ్ చేసేటువంటి డెసిబుల్స్ అవి మనకి బేసిక్గా. పిడుగు అంటున్నాం కాబట్టి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 120 డెసిబుల్స్ అనేవి మనకి పిడుగు. చూడండి, పిడుగు వచ్చేటప్పుడు దళాల్ మనిషి అంటూ ఉంటుంది. కాబట్టి 120 డెసిబుల్స్ అనేవి పిడుగుపాటుతో అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి పిడుగు యొక్క డెసిబుల్స్ ఏంటి అంటే మనకి 120. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఫిజిక్స్ నుండి ఖచ్చితంగా మనకి ఫస్ట్ లెసన్ అంటే ఒక 5 లెసన్స్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అప్డేట్గా చూసుకుంటూ ఉండాలి. ఈ కాంతి అని ధ్వని అనేటువంటి లెసన్ బేసిక్గా ఈ బిట్ కూడా మనకి ఏంటంటే సౌండ్ నుండి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మీద అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఫ్రీక్వెన్సీస్ అనేటువంటిది అంటే అందులో ఉండేటువంటి పౌన పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పౌన పుణ్యాలు కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఇది మనకి పిడుగు యొక్క డెసిబుల్స్ ఎంత అంటే 120 డెసిబుల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది మనకి హిస్టరీ పాయింట్ నుండి రావడం అనేది జరిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నారాయణ గురు అసోసియేటెడ్ అంటే నారాయణ గురు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వారు అని అడిగారు. ఆప్షన్ 1 బ్రహ్మో సమాజ్, ఆప్షన్ 2 ఆర్య సమాజ్, ఆప్షన్ 3 సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ ఎస్ఎన్డిపి మూమెంట్ ఈ దేనికి సంబంధించినటువంటిది నారాయణ గురు అనేసి అడిగారు మనకి.
బేసిక్గా మనకి బ్రహ్మ సమాజ్ అంటే మీకు గుర్తొచ్చేటువంటి పాయింట్ ఏంటి అంటే రాజా రామ్మోహన్ రాయ్ మనకి రావడం అనేది జరుగుతుంది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే స్థాపించడం అనేది జరిగింది. కానీ బ్రహ్మ సమాజాన్ని మొట్టమొదటిసారిగా 1828లో అనేది బ్రహ్మ సమాజ్గా అనేది స్థాపించిన తర్వాత 1829లో ఒక బ్రహ్మ సమాజాన్ని మొత్తాన్ని ఏర్పాటు చేసి అందులో కొన్ని సిద్ధాంతాలని రూపొందించడం జరిగింది. బ్రహ్మచార్యం కలిగి ఉండాలి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, కొన్ని థీరీస్ అనేది అందులో ప్రతిపాదించడం జరిగింది. అటువంటి బ్రహ్మ సమాజ్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి పర్సన్ గుర్తు రావాలి. కాబట్టి నారాయణ గురికి సంబంధించింది బ్రహ్మ సమాజ్ అవుతుందా? కాదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ అంటే మనకు గుర్తు రావాల్సినటువంటి పర్సన్ ఎవరంటే దయానంద సరస్వతి. దయానంద సరస్వతి ఈజ్ ద ఇంట్రడ్యూస్డ్ బై ఆర్య సమాజ్. అంటే ఆర్య సమాజ్ అనే దాన్ని దయానంద సరస్వతి ఎందుకు ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు? ఆయనైతే ఏవో కొన్ని థీరీస్ చెప్పడం కోసం బ్రహ్మ సమాజాన్ని, అదేవిధంగా భారతదేశంలో ఉండే మూఢనమ్మకాల్ని పారద్రోలడం కోసం బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఓకే, రైట్. మరి ఆర్య సమాజ్ దయానంద సరస్వతి అంటున్నా. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే భారతదేశంలో ఉండేటువంటి హిందువులు అనేవాళ్ళు ఉంటారు కదా, ఆ హిందువులు అనేవాళ్ళు క్రిస్టియన్లుగా గత కొంతకాలంగా మారిపోయారు. అలా క్రిస్టియానిటీ నుండి మళ్ళా వాళ్ళకి హిందువులుగా మార్చడం కోసం, హిందూ ధర్మాన్ని అనేది ప్రజలకనేది తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సమాజం ఏంటంటే ఆర్య సమాజ్. ఆర్య సమాజ్లోనే వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే శుద్ధి సమాజ్ అనేది మరొక పార్ట్ అనేది. అంటే ఇది ప్రత్యేకంగా ఈ శుద్ధి సమాజ్ కానీ ఆర్య సమాజ్ కానీ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి హిందుత్వాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వచ్చిన సమాజం ఏదంటే ఆర్య సమాజ్. కాబట్టి నారాయణ గురు దీనికి ఫౌండర్ అంటే కాదు. ఎందుకంటే బ్రహ్మ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజ్కి దయానంద సరస్వతి. ఇక థర్డ్ వన్ ఏంటి? సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్ అనేది జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి అనేది స్థాపించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉండే అంటరానితనాన్ని, భారతదేశంలో ఉండేటువంటి ఏదైతే మనకి అన్టచబిలిటీ అనేటువంటి ఒక విషయం ఉంటుందో దాని మీద పోరాట చేసిన వ్యక్తి ఎవరంటే సత్యశోధక్ జ్యోతిరావు పూలే అనేది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవుతుందంటే ఆన్సర్ కాదు. ఇక చివరిగా ఉండిపోయిందేంటి? ఎస్ఎన్డిపి అనేది. ఎస్ఎన్డిపి అనేది ఎవరికి సంబంధించిందంటే మన యొక్క నారాయణ గురికి అనేది సంబంధించింది. ఏంటంటే ఎస్ఎన్డిపి అంటే ఏంటంటే సమానత్వప నారాయణ పరిపాలన అనేటువంటి ఒక ఉద్యమం అండి ఇది. అంటే ప్రజలందరికీ బేసిక్గా ఈ నారాయణ గురు అనేటువంటి వ్యక్తి కేరళకు సంబంధించినటువంటి ఒక కుల ఉద్యమ నాయకుడిగా ఈయన చెప్పొచ్చు మనం. అటువంటి కేరళకు సంబంధించినటువంటి ఒక కుల ఉద్యమ నాయకుడే నారాయణ గురు. ఆయన ఆ కులాలు అనేది అణిచివేతకు అనేవి గురవుతున్నాయని మొట్టమొదటిసారిగా ఒక ఉద్యమం చేశాడు. కాబట్టి ఆయన ఉద్యమం పేరే ఏంటంటే ఎస్ఎన్డిపి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎస్ఎన్డిపి అనేటువంటి మూమెంట్ ఎవరిది అంటే నారాయణ గురికి సంబంధించినటువంటి మూమెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ మనకి ఎస్ఎన్డిపి యొక్క ప్రధానంగా ఎస్టాబ్లిష్ అయింది మనకు చూసుకున్నట్లయితే, అంటే ఎస్ఎన్డిపి అనేది ప్రత్యేకంగా నారాయణ గురు ఎప్పుడు స్థాపించారంటే 1903వ సంవత్సరంలో అనేది స్థాపించడం జరిగింది. అసలు ఎస్ఎన్డిపి అనేది మనకు బేసిక్గా చూసుకుంటే ఈ ఎస్ఎన్డిపి అని నారాయణ గురు అనేది స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటంటే సామాజిక సమానత్వం. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సామాజిక సమానత్వం ఏదైతే ఉంటుందో ఆ సామాజిక సమానత్వాన్ని ప్రజలందరికీ అనేది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సామాజిక సమానత్వం కోసం నారాయణ గురు ప్రోగ్రామ్ అనేది ఎస్ఎన్డిపి మూవ్మెంట్ అనే దాన్ని ఒకటి స్థాపించారు. ప్రజెంట్ మనకి ఏంటంటే 1903లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి నారాయణ గురికి సంబంధించిన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేసే పనిపై ఉన్న నాసాకు చెందినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష నౌక పేరు ఏంటి అని అడిగారు. మనకి అర్థమైందా? ప్లూటో గ్రహం మనకి టోటల్గా 9 గ్రహాలు అనేవి ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అందులో ప్లూటో గ్రహం ఏదైతే ఉందో అలా అధ్యయనం చేసే పనిపై నాసాకు చెందినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటని అడిగాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నాసా స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ ద ప్లానెట్ ప్లూటో. అంటే నాసా అంటే ఫస్ట్ ఏ దేశంతో గుర్తుపెట్టుకోవాలి. నాసా అనేది ఏ దేశ అంతరిక్షానికి సంబంధించిందండి పేరు? మన యొక్క అమెరికాకు సంబంధించినటువంటి పేరు. కాబట్టి అటువంటి నాసా అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది పంపించింది. దేని మీద కంట? ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేయడానికి. ఇది కూడా కరెంట్ రిలీవెంట్. అంటే 2019లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఈ బిట్ అనే సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అడగడం జరిగింది. అయితే ఆప్షన్ 1 ఏంటి? న్యూ హారిజన్స్. ఆప్షన్ 2 క్యూరోసిటీ రోవర్.
ఆప్షన్ 3 మెసెంజర్, ఆప్షన్ 4 డాన్. అంటే ఈ ప్లూటో గ్రహం మీదకి నాసా పంపించినటువంటి ఒక స్పేస్ టెక్నాలజీ అంటే స్పేస్ క్రాఫ్ట్ ఏదని అడిగాడు. ఏమవుతుందంటే న్యూ హారిజన్స్ అనేది. న్యూ హారిజన్స్ అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరిక్షం మీద జరిగేటువంటి ఏ కరెంట్ ఇష్యూ అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకి శివన్ ఏం చేశాడు, చంద్రయాన్ 3 అయిపోయింది కదా, చంద్రయాన్ 2 అయిపోయింది కదా, గగన్యాన్ మీద ఫోకస్ చేసింది. దాన్ని ఎప్పుడు అనేది మనకి ప్రవేశపెడుతున్నాం అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనకి ఈ గగన్యాన్ మీద చెప్పింది. అంటే ఇటువంటి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వార్తల్లోకి వస్తుందో అటువంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతరత్న అందుకున్నటువంటి ఏకైక మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు? బ్రాకెట్లు ఏమి ఇచ్చారు, జూలై 2019 నాటికి. హూ ఈజ్ ఓన్లీ మెడికల్ ప్రాక్టీషనర్ టు హ్యావ్ రిసీవ్డ్ ద భారతరత్న. ఎవరు మెడికల్ ప్రాక్టీస్గా ఉన్న ఒక వ్యక్తి అనేది ఈ యొక్క భారతరత్న అందుకున్నారు. ఇది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే 2019 కరెంట్ ఈవెంట్స్ బట్టి అంటే దీని మీద బట్టి అవార్డ్స్ మీద కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. కాబట్టి అవార్డ్స్కి సంబంధించి ఆప్షన్ 1 చిత్తరంజన్ సింగ్ రనవత్, ఆప్షన్ 2 బాలకృష్ణ గోయల్, ఆప్షన్ బిధన్ చంద్రారాయ్, ఆప్షన్ 4 ప్రమోద్ కరుణ్ సేది అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బిధన్ చంద్ర రాయ్ అనేది అవుతుంది. జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఇదే బిట్ అనేది రేపు ఇస్తాడనేది కాదు. ఇక్కడ మీకు జస్ట్ ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, మనం ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేయాలి. చాలామంది స్టూడెంట్లకు కూడా మేము చెప్పేది అదే చెప్తాం. బేసిక్గా జిఎస్ మొత్తం చదవాలంటే 25 మార్క్స్ గురించి మొత్తం చదవాలంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. మీరు ఆ టైంలో జరిగేటువంటి ప్రధానంగా దేని మీద ఫోకస్ చేయాలి. నేను చూడండి ఫస్ట్ వీడియోలో కూడా జీకే ఏ విధంగా చదవాలి అని ఫస్ట్ వీడియోలో కూడా కరెంట్ ఈవెంట్స్ మీద అనేది నేను ఎక్కువగా చేశానండి. అంటే కరెంట్ ఈవెంట్ని ఫోకస్ చేసుకుంటూ ఎప్పుడైతే జనరల్ స్టడీస్ అనేది జరుగుతుందో మనకి ఇచ్చేటువంటి ఎస్ఎస్సిలో కానీ 25 బిట్స్ అవ్వచ్చు, లేదా హైకోర్టు లాంటి ఎగ్జామ్లో 40 బిట్స్ అవ్వచ్చు, మ్యాక్సిమం మనం అనేది అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ అనేది లాస్ట్ 6 months మీద ఫోకస్ చేయమని మీకు వీడియోలో ఆల్రెడీ చెప్పేసా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయకముందు. కానీ ఈయన కూడా అదే ఫాలో అవడం అనేది జరిగింది. కాబట్టి అబ్జర్వేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 2019 జూన్లో కాక్వరేలి సిమెంట్స్ వరల్డ్ యూనివర్సిటీ స్థానాల్లో భారతదేశపు ఉత్తమ యూనివర్సిటీ స్థానం పొందింది ఏది? ఇన్ జూన్ 2019 వాజ్ ర్యాంక్డ్ ఇండియా బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కాకర్లీ సిమెంట్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కాక్వరెల్లి సిమెంట్స్ అనేది ఏంటంటే ఒక యూనివర్సిటీ పేరండి. అంటే ఒక దేశంలో ఉండేటువంటి యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ ఇచ్చేటువంటి సంస్థ ఏదంటే ఈ యొక్క కాక్వరెల్లి సిమెంట్స్ వరల్డ్ యూనివర్సిటీ అనేటువంటి, అంటే వరల్డ్ యూనివర్సిటీ గురించి ప్రధానంగా ర్యాంకింగ్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ర్యాంకింగ్ ఇస్తుంది అది కాక్వరెల్లి. ఆల్రెడీ 2021లో కూడా మనకు ర్యాంకింగ్ ఇచ్చేసింది. రీసెంట్గా ఒక 1 week కరెంట్ ఈవెంట్స్లో మనం చెప్పుకున్నాం. అటువంటి కాక్వరెల్లి సిమెంట్స్ వరల్డ్ యూనివర్సిటీలో ఆ టైం అంటే 2019 జూన్లో ర్యాంకింగ్ ఇచ్చింది. ఆ టైంలో ర్యాంకింగ్ పొందినటువంటి భారతదేశపు యూనివర్సిటీ ఏదని అడిగాడు మనకి. ఆప్షన్ 1 ఐఐటి ఖరగ్పూర్, ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 3 ఐఐటి బాంబే, ఆప్షన్ 4 ఐఐటి ఢిల్లీ. బేసిక్గా మనకి ఏంటంటే ఐఐటి బాంబే అనేది ఏదైతే ఉందో ఐఐటి బాంబే అనేది మనకి ఈ యొక్క భారతదేశపు ఉత్తమ యూనివర్సిటీలో ఆ రోజుల్లో మనకి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు కూడా 2021 కూడా ఈ కాక్వరెల్లి సిమెంట్స్లో ఐఐటి బాంబే కూడా ఉండడం అనేది ఉంది. తర్వాత బెంగళూరు అనేవి ఉన్నాయనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జనాభా లెక్కలను అనేది నిర్వహించడానికి ప్రధానంగా బాధ్యత వహించేటువంటి సంస్థ ఏదని అడిగాడు. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ primarily responsible for carrying out of the census in India అని క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే బేసిక్గా ఎవరు భారతదేశ జనాభా లెక్కలకు సంబంధించి ఎవరు లెక్క పెడతారు ఆ సంస్థ ఏదని అడిగాడు. ఆప్షన్ 1 నీతి ఆయోగ్, ఆప్షన్ 2 కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేసి అడిగారు. భారతదేశంలో జనాభా లెక్కల్ని అనేది అంచనా వేసే సమస్య ఏదంటే ఈజీగా మీరు చూస్ చేయొచ్చు. రిజిస్టర్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషనర్ అనేది ఈ యొక్క లెక్కలు అనేది వేయడం జరుగుతుంది. మిగతావన్నీ కూడండి పొలిటికల్ ఇష్యూకి సంబంధించింది. బేసిక్గా నీతి ఆయోగ్ చూడండి, నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో ఒక సలహా సంఘంగా అనేది పనిచేస్తుంది. అంటే భారతదేశానికి కావాల్సినటువంటి సలహాలు సహకారాలు అందించే సంస్థ ఏదంటే నీతి ఆయోగ్ అనేది.
ఇక కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఈయన పని ఏంటి, భారతదేశానికి సంబంధించినటువంటి అకౌంట్స్ మొత్తం కూడా 148 ఆర్టికల్ ప్రకారంగా ఈయన చూడడం జరుగుతుంది. ఈయన గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి, ఇండియన్ పాలిటీలో 148 నుండి 151 ఆర్టికల్ వరకు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఎలక్షన్ కమిషనర్, ఈయన పని ఏంటి, భారతదేశంలో లోక్సభకు కానీ భారత రాష్ట్రపతికి కానీ అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర అసెంబ్లీలకు కానీ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేటువంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఎవరిది అంటే మనకి భారత ఎన్నికల కమిషన్. దీని గురించి చెప్పే ఆర్టికల్ చూసుకుంటే 324 ఆర్టికల్ నుండి 329 ఆర్టికల్ వరకు అనేది భారత ఎన్నికల కమిషన్ గురించి అనేది చెప్తుంది. భారత ఎన్నికల కమిషన్ గురించి చెప్పేటువంటి పార్ట్ ఏదంటే 15th పార్ట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఈ క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే జోగ్రఫీ మరియు పాలిటీ ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి అడగడం జరిగింది. మరి ఇదెందుకు అడిగాడంటే రీసెంట్గా మనకి 2021 సెన్సస్ రావాలి, పాపులేషన్ సెన్సస్ రావాలి, కానీ రాలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే కరోనా ఇష్యూస్. కానీ దాని గురించి ఆ రోజుల్లో ఒక ప్రకటన అనేది వచ్చింది, ఈ సంస్థ మీద అనేది 2019 వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో ఉండే ఒక పాయింట్ మీద కూడా జనరల్ స్టడీస్ అనేది అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క అబ్జర్వర్గా భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎన్నికైంది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ద అబ్జర్వర్ ఆఫ్ ద ఆర్కిటిక్ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం? అంటే భారతదేశం అనేది ఈ యొక్క ఆర్కిటిక్ కౌన్సిల్లో ఎప్పుడు అనేది ఒక అబ్జర్వర్గా, బేసిక్ ఇందులో చాలా దేశాలు అనేవి ఉంటాయండి. అసలు బేసిక్గా ఆర్కిటిక్ కౌన్సిల్ ఆఫ్ అబ్జర్వర్ ఏదైతే ఉందో ఆ ఆర్కిటిక్ కౌన్సిల్ ఆఫ్ అబ్జర్వర్లో భారతదేశం అనేది చేరింది. మనకు చూసుకుంటే 2013లో అనేది చేరడం జరిగింది. కానీ బేసిక్ ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ ఉన్నది కదా, ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ అయింది మనకి ఏంటంటే 1996లో ఉంది. 1996 తర్వాత చాలా దేశాలు అయ్యాయి. కానీ భారతదేశం ఎప్పుడు అబ్జర్వర్గా భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో అనేది ఎన్నికైందంటే, అంటే ఈ ఆర్కిటిక్ కౌన్సిల్కి భారతదేశం ఏ సంవత్సరంలో అంటే 2013లో ఎన్నికైంది. కానీ ఆర్కిటిక్ కౌన్సిల్ అబ్జర్వేషన్ అనేటువంటి ఒక అబ్జర్వేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1996లో అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆర్కిటిక్ కౌన్సిల్ ఆఫ్ ద అబ్జర్వేషన్. అంటే దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు, నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో ఉండేటువంటి కొన్ని సంస్థల్లో భారతదేశానికి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ప్రధానంగా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన పాత్ర. రీసెంట్గా చూడండి, యూఎన్కి సంబంధించినటువంటి ఒక సమావేశంలో అమెరికాలో నరేంద్ర మోడీ వెళ్ళి ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది రిలేటివ్గా ఇష్యూ కాబట్టి ఇది రీసెంట్గా క్వాడ్ మీటింగ్లో కూడా భారత పిఎం అనేది పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది ఒక కరెంట్ ఇష్యూ. అంటే ఇటువంటి ఇష్యూలను అనేది చూసేటప్పుడు ఆ సంస్థలో భారతదేశం అనేది ఎప్పుడు చేరింది, అసలు భారతదేశం యొక్క ప్రధాన పాత్ర ఏంటి, అసలు ఆ సంస్థలో చేరడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆర్కిటిక్ కౌన్సిల్కి సంబంధించి భారత్ ఎప్పుడు చేరిందంటే 2013. ఈ 2013లో భారతదేశమే కాదండి, ఇటలీ, సింగపూర్ ఇలాంటి మరికొన్ని దేశాలు కూడా భారతదేశంతో పాటు చేరడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 2013వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే క్రింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది ఏమిటి అని అడిగారు మనకి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద మేఘాలయ ప్లాట్యూ? అంటే మేఘాలయ పీఠభూమికి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో కానిది ఏదే అడిగారు. ఆప్షన్స్ ఏమిచ్చారు, గారో హిల్స్, కాశీ హిల్స్, జయంతియా హిల్స్, కార్డిమామ్ హిల్స్ అని ఇవ్వడం జరిగింది. బేసిక్గా మనకి ఆ యొక్క భారతదేశంలో మీరు ఈశాన్య భారతదేశాన్ని అనేది ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేస్తే, అంటే ఈ ఈశాన్య భారతదేశాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈశాన్య భారతదేశంలో మేఘాలయ అనేటువంటి ఒక ప్రాంతం అనేది ఉంటుంది మనకి. ఈ మేఘాలయ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ మేఘాలయ అనే ప్రాంతం, ఈ మేఘాలయ ప్రాంతము మరొక ప్రత్యేకత కూడా ఉంది మేఘాలయకి. ఏంటి చెప్పండి, భారతదేశంలో అత్యధిక వర్షపాతము నమోదయ్యేటువంటి రాష్ట్రము ఏది అంటే, ఎక్కువ రెయిన్ఫాల్ ఉండేటువంటి స్టేట్ ఏదంటే మనకి ఈ మేఘాలయ అనేటువంటి స్టేట్. మరి ఎందుకు ఈ వర్షపాతం అంటే ఇటు నుండి వచ్చేటువంటి మనకి ఏ పవనాలండి మనం పిలుస్తాం, నైరుతి ఋతుపవనాలు అనేసి అంటాం కదా, అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేసి అంటాం. ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కానీ ఇటు నుండి వచ్చేటువంటి అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉంటాయి ఆ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కానీ భారతదేశంలో చూసుకుంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువ వర్షపాతము పొందే రాష్ట్రం ఏదండి మేఘాలయ. అటువంటి మేఘాలయ ఎక్కువ వర్షపాతం పొందడానికి కారణం ఏంటి తెలుసా, మేఘాలయ అనేది ఇట్లా ఉంటుందండి అనుకోండి. కాసేపు మేఘాలయ ఇట్లా ఉంటే ఇటువైపు అనేవి హిల్స్ ఉంటాయండి,
ఇటువంటి హిల్స్ ఏంటంటే గారో అంటాం మనం. ఇటు కూడా ఒక హిల్స్ అనేవి ఉంటాయండి. ఇటువంటి ఉండే హిల్స్ ఏమంటామంటే కాశీ అంటామండి. ఇటువైపు కూడా కొన్ని హిల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది మనకి. ఇటువైపు కూడా కొన్ని హిల్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటామంటే జయంతియా అంటాం. అంటే గారో, కాశీ, జయంతి అంటే ఒక రాష్ట్రం చుట్టూ కూడా ఈ హిల్స్ అనేవి మేఘాలయ చుట్టూ ఉంటాయి. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు ఇలా వెళ్తాయండి. ఇలా వెళ్ళేటప్పుడు ఇటువైపు వెళ్ళడానికి మరి కాదు, ఎందుకు కొండలు అనేవి అడ్డేస్తాయి. కాబట్టి అత్యధిక వర్షపాతం అనేది ఈ మేఘాలయ స్టేట్లోనే పడతాయి. కాబట్టి మేఘాలయ స్టేట్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే వర్షపాతానికి. అసలు వర్షపాతం ప్రధానంగా కారణం ఏంటంటే మేఘాలయ పీఠభూమికి అనేది ఆనించి ఉండేటువంటి ఆ హిల్స్ గారో, కాశీ, జయంతి ఈ 3 హిల్స్ వల్ల మేఘాలయ ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఇక్కడ ఏమడిగాడు, మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది గారో అవుతుంది, కాశీ అవుతుంది, జయంతి అవుతుంది. అంటే ఈ 3 ఉంటాయి. కానీ భాగం కానిది ఏదైనా క్వశ్చన్లో అడిగాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, కార్డిమమ్ మౌంటైన్స్. కార్డిమమ్ మౌంటైన్స్ ఈజ్ లొకేటెడ్ బై ద ఓన్లీ కేరళ స్టేట్. అంటే కార్డిమమ్ మౌంటైన్స్ అనేది మన యొక్క ఇండియాలో ఎక్కడ ఉంటాయంటే కేరళలో ఉంటాయి. ఓవరాల్ వరల్డ్లో ఎక్కడ ఉంటాయంటే కాంబోడియాలో ఉండడం అనేది జరుగుతుంది. కార్డిమమ్ యొక్క హిల్స్ అనేది దేనికి ఫేమస్ అండి, యాలకులు ఉంటాయి కదా మనకి, సేమియా పాయసం వేస్తాం, అటువంటి యాలకులకి అనేది చాలా ఫేమస్ ఏంటంటే కార్డిమమ్ మౌంటైన్స్. కాబట్టి చాలా బాగా అబ్జర్వ్ చేయండి. మౌంటైన్స్కి సంబంధించి ఇండియన్ మౌంటైన్స్ సంబంధించి ఇది సెకండ్ బిట్ రావడం అనేది జరిగింది. అంటే జోగ్రఫీలో ప్రధానంగా మౌంటైన్స్ని మరియు రివర్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి. కరెంట్ అప్డేట్ ఏదైనా వస్తే కరెంట్ అప్డేట్ని కూడా ఫోకస్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2019 మేలో ఒడిశాను తాకినటువంటి ఫనీ తుఫాన్ సఫీర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్పై హరికేన్ అంచనా వేయబడింది. ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్ 1 కేటగిరీ 6 or 7, ఆప్షన్ 2 కేటగిరీ 1 or 2, ఆప్షన్ 3 కేటగిరీ 7 or 8, ఆప్షన్ 4 కేటగిరీ 3 or 4. Cyclone Fani which hit Odisha is May 2019 was rated Saffir-Simpson hurricane was scaled as a hurricane. అంటే ఏంటంటే ఈ హరికేన్ ఏదైతే ఉందో ఈ హరికేన్ అనేది అంచనా వేసేది, అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఉండేటువంటి తుఫాన్లు అంచనా వేసేది ఏంటి, ఈ స్కేల్ పేరు ఏంటంటే సాఫిర్ సింప్సన్ విండ్ స్కేల్ అనేది ఉంటుంది. ఈ స్కేల్ తుఫాన్లు అంచనా వేస్తుంది. బేసిక్గా ఒక తుఫాన్ అనేది ఎంతవరకు అనేది వస్తుందని ఆ స్కేల్ నమోదవుతుంది. దాన్ని బట్టి 2019 మేలో మనకి ఫనీ తుఫాన్ అనేది ఒడిశాని అతలాకుతలం చేసింది. అసలు భారతదేశంలో కల్లా తుఫానుల రాష్ట్రము సైక్లోన్ స్టేట్ అని ఏ స్టేట్ని పిలుస్తామంటే ఒడిశా స్టేట్ని అనేది పిలవడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా పారాదీప్ అనేటువంటి ఒక పోర్ట్ కూడా సైక్లోన్ పోర్ట్గా కూడా భారతదేశం అనేది పిలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వచ్చేటువంటి ఒక 100 సైక్లోన్స్లో 90% అబౌవ్ ఈ యొక్క ఒరిస్సా తీరాన్నే తాకుతుంది. కాబట్టి సైక్లోన్ స్టేట్ అని, సైక్లోన్ పోర్ట్ అని దేన్ని అంటామంటే ఒరిస్సా పారాదీపులను పిలుస్తాం. అదేవిధంగా 2019 ఫనీ అనేటువంటి ఒక సైక్లోన్ కూడా వచ్చింది. అది ఈ స్కేల్ పైన ఎంత నమోదు కావటం అనేది జరిగిందని అడిగారు. ఎంత అంటే మనకి 3 to 4 అనేది నమోదు కావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటి, రీసెంట్గా వచ్చేటువంటి తుఫాన్లు సైక్లోన్స్ ఏముంది చూడండి. మొన్న ఉత్తరాంధ్రకు అనేది ఒక తుఫాన్ అనేది రావడం అనేది జరిగింది, మనం చూసాం. అటువంటి ఉత్తరాంధ్ర తుఫాను ఎవరు పేరు పెడతారు, ఆ పేరు పెట్టినటువంటి దేశం ఏంటి, ఇటువంటివి కూడా కొన్ని మనం ఏంటంటే డిజాస్టర్ పాయింట్లో అబ్జర్వేషన్ చేయాలి. ఖచ్చితంగా మనకి రీసెంట్గా జరిగినటువంటి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఆ తుఫాన్లన్నీ అడుగుతారండి మనకి. కాబట్టి కాస్త అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు అని అడిగారు మనకి. హూ రోట్ ద బుక్ ఎంటైర్డ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్, అంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అన్నారు. ఈజీగా మనం చెప్పొచ్చండి. ఆప్షన్ 1 మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 2 విపి మీనన్, ఆప్షన్ 3 సిహెచ్ ఫిలిప్స్, ఆప్షన్ ఆర్ కుప్లాన్. బేసిక్గా మనకి ఇందులో ఈ యొక్క ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఓవరాల్గా నేషనల్ మూమెంట్ ఉంటుంది కదా, ఈ నేషనల్ మూమెంట్లో టోటల్గా మనం 3 టైప్స్గా మెయిన్లీ 3 టైప్స్గా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ వన్ మోడరేటర్స్ అంటాం, మోడరేటర్ ఎరా అని 1885 to 1905, 1905 నుండి 1920 మనం ఈ యొక్క ఎక్స్ట్రీమర్స్ ఎరా అంటాం. ఇక థర్డ్ వన్ 1920 to 1947 గాంధేయన్ ఎరా అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క మోడరేటర్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ మోడరేట్లో ఒక పర్సనే ఎవరు అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి వ్యక్తి, అంటే మోడరేటర్కి చెందినటువంటి ఒక వ్యక్తి. ఇటువంటి మోడరేటర్కి చెందినటువంటి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశంలో రచించినటువంటి పుస్తకమే ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని అనేది రాయడం అనేది జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రధానమైనటువంటి మెయిన్లీ ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశం స్వతంత్రం సాధించాలని,
భారతదేశంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎక్కడ పుట్టాడు? బేసిక్గా ఈయన భారతదేశ స్వతంత్ర ఉద్యమ నాయకుల్లో పుట్టినప్పుడు కూడా సౌదీలో ఈయన పుట్టడం అనేది జరిగిందండి. సౌదీ అరేబియాలో పుట్టి భారతదేశానికి వచ్చారు. ఎందుకంటే 1857 సిపాయిలు తిరుగుబాట్లు జరిగేటప్పుడు ఈ యొక్క మౌలానా అబుల్ కలాం వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళిపోతారంటే సౌదీలో వెళ్ళిపోతారు. అక్కడే వెళ్ళి ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకొని తిరిగి మళ్ళీ మనకి రావటం అనేది జరుగుతుంది. ఆ టైంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేది మన ఇండియాకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి మనకి ఈయన పేరులో ఉండేటువంటి విషయం గురించి కూడా అడుగుతాడు. బేసిక్గా ఈయన ఒరిజినల్ పేరు ఏంటంటే ఆజాద్ అనేది మాత్రమే ఈయన పేరండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అంటే ఏంటంటే బోధకుడు అనేసి, బోధకుడు అనేటువంటి పదాన్ని మౌలానా అంటారు. అబుల్ కలాం అంటే ఏంటంటే కింగ్ ఆఫ్ డైలాగ్ అని పిలవడం జరుగుతుంది. కింగ్ ఆఫ్ డైలాగ్నే అబుల్ కలాం అంటాం. ఆజాద్ అంటే మీకు తెలిసిందే స్వతంత్రము అని అర్థం వస్తుంది. కాబట్టి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన రచించిన పుస్తకం ఏదంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇక ఈయన పత్రికలు చూడండి, ఈయన పత్రికలు చూసుకుంటే హాల్ ఇలాల్ అనేటువంటి ఒక పత్రిక, అదేవిధంగా బీల్ ఇలాల్, హాల్ ఇలాల్, అదేవిధంగా బీల్ ఇలాల్ అనే పత్రిక. ఈ రెండు పత్రికల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా? భారతదేశాన్ని దాస్య శృంఖాల కోసం పోరాడుతున్నటువంటి భారతీయులు ఉన్నారు కదా, మనకి స్వతంత్రం ఇవ్వకుండా ఈ బ్రిటిష్ వారు అనేది హింస పెడుతుంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచించినటువంటి కొన్ని రచనలు అనేవి ఈ పత్రికల ద్వారా చేసేవారు. దీనికోసం ఆయన అరెస్ట్ కూడా కావడం జరిగింది. అలా హాల్ ఇలాల్, బీల్ ఇలాల్ అనేటువంటి పత్రికలు కూడా ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుండి ఈ యొక్క 50 వరకు ఏదైతే ఉంటుందో ఫస్ట్ భారతదేశంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా అంటాం. బేసిక్గా ఈయన ఎప్పుడు పుట్టారు? మనకి November 11 పుట్టారు. కాబట్టి ఈయన పుట్టినటువంటి తేదీని మనం ఏం చేస్తామంటే భారతదేశంలో ఒక జాతీయ విద్యా దినోత్సవంగా కూడా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మౌలానా అబుల్ కలాంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సింధు నదికి ఉపనది కానిదేది అని అడిగారు. మళ్ళీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్స్ టచ్ చేశాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ ఇండాస్? అంటే ఇండాస్ నది అంటే ఈ సింధు నది ఏదైతే ఉందో ఈ సింధు నదికి ఉపనది కానిది ఏదని అడిగాడు. ఇక్కడ చూసుకోండి, సింధు నదికి ఉపనది కానిది ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు నది మీద మనకు అవగాహన అనేది ఉండాలి. మీకు తెలిసిందే సింధు నది అనేది మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మానస సరోవరం దగ్గర అనేది పుట్టి ఇక్కడ పాకిస్తాన్లో అనేది కరాచీ అనేటువంటి ప్రాంతం దగ్గర అనేది మనకి ఏంటంటే సింధు రివర్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. అయితే సింధుక్ అనేది చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనేసి ఉంటాయండి. ఇటువైపు రైట్ తీసుకోండి, ఇటువైపు లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉపనదులు మనకు అందరికీ బాగా గుర్తుంటాయి. ఏంటి? జూనియర్ బిఎస్సి అనేసి గుర్తుంటుంది మనకి. అంటే జే ఫర్ జీలం, ఆర్ ఫర్ రావి, బి ఫర్ బియాస్, ఎస్ ఫర్ సట్లెజ్, సి ఫర్ చీనాబ్. భారతదేశంలో ఈ యొక్క సింధు నది యొక్క ఉపనదులు ఏవంటే ఎడమ ఉపనదులు ఏంటంటే జేఆర్బిఎస్, జీలం, రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్ అనే నదులు. కానీ ఆయన ఏమడిగాడు? సింధు నదికి ఉపనది కానిది ఏదని అడిగాడు. ఇక్కడ ఏవో ఇచ్చాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గాస్టింగ్, ఆప్షన్ 2 బానాస్, ఆప్షన్ 3 నుబ్రా, ఆప్షన్ 4 షిగర్. అర్థమైందా? ఇక్కడ కానిది ఏదని అడిగాడు. అంటే బేసిక్గా ఏంటి సార్ జీలం, రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్ లేవంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా భారతదేశం నుండి ఫ్లో అయ్యి ఇటువైపు కలిసేవి. కానీ రైట్ సైడ్ ఏంటంటే మనకి ఈ యొక్క నుబ్రా, సిగ్రా, అదేవిధంగా కుంజ్రా, హూంజా అనేటువంటి ఇటువంటి నదులు అనేవి ఇటువైపు నుండి అనేవి వచ్చి కలుస్తూ ఉంటాయి. కాబట్టి మౌంటైన్ ట్రిబ్యూటరీస్ అని పిలవడం జరుగుతుంది. సింధు యొక్క మౌంటైన్ ట్రిబ్యూటరీస్ అనేది దేన్ని పిలుస్తారంటే నోబ్రాని, సిగ్రాని, ఉంజాని ఇలాంటి వాటి నదులు అంటే పైనుండి వచ్చి కలుస్తాయి. ఆ నదులు అనేవి ఇక్కడ జరిగింది. కాబట్టి నోబ్రా అనేది సింధు నది ఉపనది అవుతుంది. షీగర్ అనేది కూడా సింధు నది ఉపనది అవుతుంది. గాస్టింగ్ కూడా సింధు నది ఉపనది అవుతుంది. ఇక్కడ మనకి బానాస్ అనేసి ఇచ్చండి. బానాస్ అనేది మనకి ఎక్కడంటే ఆరావళి పర్వతాల దగ్గర అనేది పుట్టి గుజరాత్లో వచ్చి కలిసే నది. కానీ బానాస్ అనేది సింధు నది యొక్క ఉపనది కాదు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి? బానాస్ రివర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆజాద్ హిందూ రేడియో. ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే మీకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఆజాద్ హిందీ రేడియో అనే రేడియో స్టేషన్ని సుభాష్ చంద్రబోస్ ఏ నగరంలో ప్రారంభించారని ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు మనకి. ఆప్షన్ 18 చూడండి. ఇన్ విచ్ సిటీ హ్యాడ్ సుభాష్ చంద్రబోస్ స్టార్టెడ్ రేడియో స్టేషన్ కాల్డ్ ఆజాద్ హిందూ రేడియో? అంటే ఆజాద్ హిందూ రేడియో అనేదాన్ని, ఈ ఆజాద్ హిందూ రేడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగిసిన తర్వాత భారతదేశంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని, భారతదేశానికి బ్రిటిష్ వారు ఒక తాత్కాలిక ప్రభుత్వం ఇవ్వాలని ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి రేడియో నుండి సుభాష్ చంద్రబోస్ పిలుపునివ్వడం జరిగింది.
అయితే ఈ రేడియో ఎక్కడ ఓపెన్ చేశారంటే ఇండియాలో ఓపెన్ చేయలేదు, అదర్ కంట్రీలో ఓపెన్ చేశారు. అది ఏంటని అడిగారు. ఆప్షన్ 1 ఫ్రాంక్ఫర్ట్, ఆప్షన్ 2 బెర్లిన్, ఆప్షన్ 3 రోమ్, ఆప్షన్ 4 టోక్యో. ఏ యొక్క దాంట్లో ఈ రేడియో స్టేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అంటే బెర్లిన్. ఈ బెర్లిన్ ఏదైతే ఉందో ఈ బెర్లిన్ నుండి ఆజాద్ హింద్ రేడియో అనేటువంటి స్టేషన్ని సుభాష్ చంద్రబోస్ అనేది ఏం చేస్తాడంటే ఓపెన్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 1875లో యుఎస్ఏలో అమెరికాలో దివ్య జ్ఞాన సమాజానికి పునాది వేసింది ఎవరు అని అడిగారు క్వశ్చన్ మనకి. ఆప్షన్ అబ్జర్వేషన్ చేయండి. కింది వారిలో 1875లో యుఎస్ఏలో దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించింది ఎవరన్నారు. ఆప్షన్ 19 చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ ఇన్ ద యుఎస్ఏ ఇన్ 1875 అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 వివేకానంద, ఆప్షన్ 2 హెచ్బి బ్లవట్స్కీ, ఆప్షన్ 3 లాలా హన్సరాజ్, ఆప్షన్ 4 అనిబీ సెంట్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే దివ్య జ్ఞాన సమాజము అసలు ఏంటి ఇది అనేది గుర్తుపెట్టుకుంటే, మానవులంతా సమానమే, మానవులకు అనేది సేవ చేయాలి, సర్వీస్ టు హ్యూమన్ అంటే మానవులకు అనేది సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో, ఒక ప్రపంచ దృక్పథంతో ఏర్పడిందే ఏంటంటే దివ్య జ్ఞాన సమాజం. ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే రష్యా దేశానికి చెందినటువంటి బ్లవట్స్కీ అదేవిధంగా కాల్నాట్ అనేటువంటి మరొక వ్యక్తి, అంటే బ్లవట్స్కీ కాల్నాట్ అనే మరొక ఇద్దరు వ్యక్తులు అనేది ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని 1875లో మనకి యుఎస్ఏలో అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సర్వ్ టు హ్యూమన్ అంటే మానవులందరికీ సేవ చేయాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ దివ్య జ్ఞాన సమాజం అనేది అమెరికాలో ఆ రోజుల్లో అత్యంత ప్రాధాన్యం అనేది పొందలేకపోవడంతో 1878-79 మధ్యన ఏమవుతుందంటే మన యొక్క భారతదేశంలో వచ్చి బాంబేలో పెడతారు. ఇక్కడ ఎక్కువగా అధికంగా ఖర్చులు అనేవి ఉండడం వల్ల 1882లో మన దక్షిణ భారతదేశంలోని అడయూర్ మద్రాసులో ఉండేటువంటి అడయూర్ అనేటువంటి ప్రాంతానికి అనేది ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని అనేది ఏం చేస్తారంటే ఖచ్చితంగా అనేది చేయడం అనేది జరుగుతుంది, ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలా దివ్యజ్ఞాన సమాజంలో ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ చేసింది మనకి ఎవరంటే బ్లవట్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాలో ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై, తర్వాతే హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ వచ్చింది అంటే ఈ యొక్క ఎక్కడండి అడయూర్ అనే ప్రాంతంలో రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడం కీలక పాత్ర ఎవరంటే హెచ్పి బ్లవట్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక వివేకానంద ప్రధానంగా దేనికోసం కృషి చేశారంటే రామకృష్ణ సొసైటీ ఏదైతే ఉందో రామకృష్ణ మిషన్ అంటాం కదా, ఆ రామకృష్ణ మిషన్ని స్థాపించింది వివేకానంద మనకి. అదేవిధంగా లాలా హంసరాజ్ ఎవరు అంటే 1919లో జలియానావాలాబాగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ జలియానాబాగ్లో ఎక్కువ బ్రిటిష్ వారు అనేది కాల్పులు చేస్తారు. ఆ బ్రిటిష్ వారు కాల్పులు చేసేటప్పుడు భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన వ్యక్తి ఎవరంటే హంసరాజ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఏంటంటే జలియానావాలాబాగ్ ప్రకారంగా ప్రకటిస్తారు. ఇక అనిబిసెంట్ ఏంటంటే 1893లో భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఐరిష్ దేశానికి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ ఎవరంటే మనకి ఈ అనిబిసెంట్. ఇలా భారతదేశానికి వచ్చి తన వంతు సర్వీసులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఈమె ఐఎన్సీ కూడా చైర్మన్గా వహించడం అనేది జరిగింది. ఈమె ఒక కుమారుణ్ణి కూడా దత్తత తీసుకోవడం అనేది జరిగింది, జిడ్డు కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తిని. అంతేకాకుండా మన మదనపల్లిలో బీటీ కాలేజ్ని స్థాపించడంలో కూడా కీలక పాత్రను పోషించింది ఎవరంటే మనకి అనిబిసెంట్. ఇక ఈమె పత్రికలు అనేవి చూడండి, ఈమె పత్రికలు చూసుకున్నట్లయితే మనకి కామన్వెల్త్ అనేటువంటిది ఒక పత్రిక అనేది ఈ యొక్క అనిబిసెంట్ది. అదేవిధంగా ఈ బిరుదులు చూసుకుంటే ఇండియన్ టామ్ అనేటువంటి బిరుదు ఉంటుంది. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా ఎవరిని పిలుస్తారంటే ఈ అనిబిసెంట్ని పిలుస్తారు. ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, ఒక హిస్టారికల్ పాయింట్ వచ్చినప్పుడు అబ్జర్వేషన్ చేయండి ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడుగుతున్నారు అనేది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ది థర్డ్ పిల్లర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆ రోజుల్లో మనకి ఈ యొక్క ఫేమస్ ఒక పర్సన్ అండి, ఆ టైంలో కరెంట్ ఈవెంట్లో కాబట్టి ఆ యొక్క రచించినటువంటి బుక్ పేరు ఇచ్చారు మనకి ది థర్డ్ పిల్లర్. బుక్స్ అంటే చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ 6 months లోపల ఎవరైతే ఇంపార్టెంట్ బుక్స్ అనేది రిలీజ్ చేశారో ఇండియాలో, అది కూడా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా దేశం గురించి కానీ లేదా మరొక యాక్టివేషన్ గురించి అటువంటి బుక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. ది థర్డ్ పిల్లర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరని అడిగారు. ఆప్షన్ 1 భీమల్ జలాన్, ఆప్షన్ 2 రఘురామ్ రాజన్, ఆప్షన్ 3 అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 కౌశిక్ బాసు.
ఇక్కడ మనకి రఘురామ్ రాజన్ అనేటువంటి వ్యక్తి ది థర్డ్ పిల్లర్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. మీకు తెలిసిందే అమెరికా నుండి భారతదేశంలో ఆర్బీఐ గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ యొక్క రఘురామ్ రాజన్. ఇక బిమల్ జలాన్ అంటే రీసెంట్గా ఆర్బీఐ యొక్క నిధుల మీద ఆర్బీఐ సెక్షన్ 7 వివాదం అనేసి ఒకటి వార్తల్లోకి వచ్చింది 2018లో. అటువంటి ఆర్బీఐ యొక్క నిధుల మీద సెక్షన్ 7 వివాదం మీద వేసిన కమిటీ ఏంటంటే బిమల్ జలాన్ కమిటీ. అంతేకాకుండా ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ ఇయర్ని కూడా మార్పిడి చేయండి అని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే మనకి బిమల్ జలాన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, 1957-58 మధ్య బిమెంట్కా గుహల్ని అనేది కనుగొన్నది ఎవరు? హూ డిస్కవర్డ్ ద కేవ్స్ ఆఫ్ బిమెంట్కా ఇన్ 1957-58? బేసిక్గా భారతదేశ చరిత్ర అనేది మొట్టమొదటిసారిగా మనకి 1921 and 22లో ప్రారంభమైందని మనకు తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఈ సింధు నాగరికత సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క తవ్వకాలు జరిగేటప్పుడు సింధు నాగరికత అనేది ఫస్ట్ టైం భారతదేశంలో అనేది బయలుపడింది. అయితే ఇప్పుడు మనకి 1957 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని గుహలు అనేవి బయలుపడ్డాయి. అవి ఏంటంటే బింబేట్కా అనేటువంటి గుహలు. అయితే ఈ బింబేట్కా గుహలు కనుగొన్నది ఎవరని అడిగాడు. ఆప్షన్ 1 ఆర్చిబాల్డ్ కార్లైర్, ఆప్షన్ 2 దయారామ్ సాహ్ని, ఆప్షన్ 4 విఎస్ వకంకర్, ఆప్షన్ 4 జాన్ మార్షల్. జాన్ మార్షల్ అంటే మనకి ఏంటంటే సింధు నాగరికత అది స్వతంత్రానికి తర్వాత అనేది లేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి విఎస్ వకంకర్ అనేటువంటి వ్యక్తి ఈ భీంబెట్కా అనేటువంటి గోల్ అనే మనకి కనుక్కోవడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెయ్యం నాట్ ఏ దెయ్యం, ఇట్ ఈజ్ ఎ తెయ్యం. తెయ్యం అనేది రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ మరియు జానపద రంగస్థల రూపం అని అడిగాడు. తెయ్యం ఈజ్ ద ట్రెడిషనల్ అండ్ పాపులర్ ఫోక్ ఫ్రమ్ ఆఫ్ ద స్టేట్. అంటే తెయ్యం అనేటువంటి ఒక జానపద నృత్యం అనేది ఏ యొక్క రాష్ట్రానికి చెందినది అని అడిగారు. ఏ రాష్ట్రానికి చెందింది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 బీహార్. బేసిక్గా తెయ్యం అనేటువంటిది కానీ మోహిని అట్టం అనేటువంటి ఇటువంటి జానపద నృత్యాలు అనేవి కేరళ రాష్ట్రానికి చెందినవి గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాను కదా, నెక్స్ట్ మనం ఇప్పుడు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు వచ్చేది ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద అనేది వీడియో అనేది ఖచ్చితంగా అనేది చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే భారతదేశంలో ఉండేటువంటి కంపెనీలకు సంబంధించి ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అంటే కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయి, అటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు ఏర్పడిందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 1 96, 95, 92, 90. 92లో అనేది స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఏర్పడింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకి. నెక్స్ట్ 2019 మేలో మళ్ళీ కరెంట్ ఈవెంట్లు అడిగాడు. హ్యూమన్ అట్లాస్ కార్యక్రమాన్ని మానవ్ చే ప్రారంభించబడింది. అంటే హ్యూమన్ అట్లాస్ కార్యక్రమం మానవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేసి ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభించిన సంస్థ ఏదని అడిగాడు. ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఆప్షన్ 2 జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ 4 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది. అసలు హ్యూమన్ అట్లాస్ అనేటువంటి కార్యక్రమం దాని పేరు ఏంటంటే మానవ్ అంటారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏదని అడిగారు మనకి. బయోటెక్నాలజీ విభాగం ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది మనకి ఏంటంటే ప్రారంభించడం జరుగుతుంది. ఇది మనకి మానవకు సంబంధించిన ప్రోగ్రామ్. అంటే ఆ టైంలో కరెంట్ ఇష్యూలో ఇది రావడం జరిగింది కాబట్టి ఇచ్చారు. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం ఎక్కడో ఒక బిట్ మాత్రం ఓల్డ్గా అడుగుతున్నారు, అంటే చైర్మన్ల గురించి. కానీ లేకపోతే 100కి 90% కూడా ఆ టైంలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ మీదే మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. ఇక హిస్టరీ అంటే హిస్టరీ మీకు తెలిసిందే ఓవరాల్గా. ఇక నెక్స్ట్ 1 జోగ్రఫీ కూడా ఏంటంటే కరెంట్ ఇష్యూస్ తవ్వుకుంటూ ఏడు వెళ్ళాడంటే రివర్స్ మీదకి అనేది వెళ్తూ ఉన్నాడు ఎక్కువగా. కాబట్టి చూసుకుని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ 2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో టైటిల్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనకి ఎవరంటే నోవాక్ జోకోవిచ్ అనేసి, రోజర్ ఫెదరర్ అని ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ 2019 వింబుల్డన్ అన్నారు. ఇప్పుడు కూడా మనకు 21లో జరిగినటువంటి 4 టెన్నిస్కి సంబంధించిన గ్రాండ్ సమ్స్ అనేసి అంటాం. ఫ్రెంచ్ ఓపెన్ కానీ, వింబుల్డన్ కానీ, యూఎస్ఏ ఓపెన్ కానీ ఏవైతే ఉన్నాయో అటువంటిలో ఖచ్చితంగా విన్నర్స్ అనేది చూసుకోవాలి. దాని మీద ఆల్రెడీ వీడియో కూడా మనం చేసాము లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే. రీసెంట్గా 4 క్రేడ్లు కూడా మొదలయ్యాయి. కానీ ఖచ్చితంగా బిట్ అనేది టెన్నిస్ నుండి వస్తుంది. కానీ 2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో టైటిల్ ఎవరికి వచ్చిందంటే నోవాక్ జోకోవిచ్ అనేది రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1
2019లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించింది? అంటే బేసిక్గా స్టేట్ విడిపోయిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఉన్నదో అట్లనే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేశారు. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభించారు? ఇన్ జూన్ 2019 ద కాళేశ్వరం లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్స్టిగ్రేటెడ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 నిజామాబాద్, ఆప్షన్ 2 జయశంకర్ భూపాలపల్లి, ఆప్షన్ 3 ఆదిలాబాద్, ఆప్షన్ 4 నిర్మల్. ఏ ప్రాంతంలో అంటే జయశంకర్ భూపాలపల్లి. చాలా ఇంపార్టెంట్ అండి. కాళేశ్వరం భారతదేశంలో పోలవరం కంటే వెనక స్టార్ట్ చేసి ముందే ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి దగ్గర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2019 ఫిబ్రవరిలో జరిగినటువంటి రంజీ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించింది ఎవరు అని అడిగారు మనకి. ఇది కూడా కరెంట్ అప్డేట్ నుండి మనకు రావడం జరిగింది. ఆప్షన్ 1 రైల్వేస్, ఆప్షన్ 2 విదర్భ, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ముంబై. బేసిక్గా మనకు 2019 రంజీ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించింది ఎవరంటే విదర్భ. మీకు కరెంట్ ఇష్యూస్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేయడం లేదండి, ఎందుకంటే అవి ఇప్పుడు 2019 అండ్ 2 years అయిపోయాయి కాబట్టి మనకు ఉపయోగపడవు. కాబట్టి ఆ మోడల్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు అబ్జర్వేషన్ మీరు చేయాలి. ఓవరాల్గా మనం ఆల్రెడీ జిఎస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్తాం, మళ్ళీ కాకపోతే ప్రెజెంట్ అనేది చూసేసుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది, మళ్ళీ జాగ్రఫికల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఖరీఫ్ క్రాప్? అంటే ఖరీఫ్ క్రాప్ కానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 1 కాటన్, ఆప్షన్ 2 బార్లీ, ఆప్షన్ 3 మేజ్, ఆప్షన్ 4 రైస్. బేసిక్గా వరి మనకు తెలిసిందే, ప్రధాన ఖరీఫ్ పంటల్లో ప్రధాన పంట ఏదంటే వరి, చెరుకు అని చెప్పుకుంటాం. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఖరీఫ్ పంట. ఇక కాటన్ అనేది మనకి ఖరీఫ్లో కూడా పండుతుంది, అదేవిధంగా జైద్లో కూడా పండే అవకాశం ఉంటుంది. ఇక బార్లీ ఏదైతే ఉంటుందో బార్లీ అనేది మనకి ఖరీఫ్ పంట కాదు. మరి బార్లీ ఏ పంట అవుతుందంటే రబీ క్రాప్ ఏదంటే మనకి బార్లీ, గోధుమ ఇలాంటివి ఏవైతే ఉంటాయో బార్లీ ఇలాంటివి అనేవి రబీ. నెక్స్ట్ వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా శాసన సంబంధమైన గుర్తింపును అందించడం అనేది డాష్ సిఫార్సుల్లో ఒకటి. బేసిక్గా సెబీ అంటే వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ ద was to provide statutory recognizes to the Securities and Exchange Board of India SEBI. ఈ సెబీ ఏదైతే ఉందో భారతదేశంలో సెబీ యొక్క పని ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఆ స్టాక్ ఎక్స్చేంజ్ మీద నియంత్రణగా పనిచేసేటువంటి సంస్థ ఏదంటే సెబీ. అంటే విదేశాల నుండి వచ్చేటువంటి ఏవైనా సంస్థలు కానీ, విదేశాల నుండి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే దానికి ఖచ్చితంగా ఎవరు అనుమతి ఉండాలంటే సెబీ అనుమతి అనేది ఉండాలండి. అయితే అటువంటి సెబీని ఒక శాసన సంబంధమైన గుర్తింపుని ఇస్తూ ఇండియాలో ఉండాలి అని ఎవరు రికమెండేషన్ చేశారు? ఏ కమిటీ రికమెండేషన్ చేసింది? ఆప్షన్ 1 భీమల్ జలాన్, ఆప్షన్ 2 హౌలూవాలియా కమిటీ, ఆప్షన్ 3 రఘురామ్ రాజన్ కమిటీ, ఆప్షన్ 4 నరసింహన్ కమిటీ. బేసిక్గా బ్యాంకింగ్కి సంబంధించి ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి కమిటీ ఏదంటే నరసింహన్ కమిటీ. అలా బ్యాంకింగ్ రంగానికే కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్పై సెబీ నియంత్రణ అనేది ఉండాలి, దీనికి ఒక శాసనబద్ధమైన గుర్తింపునివ్వాలని చెప్పిన కమిటీ కూడా ఏదంటే ఈ యొక్క నరసింహన్ కమిటీ అనేది రావడం జరిగింది. నరసింహన్ కమిటీ 1 and 2 వస్తుంది. 1991లో ఒకటి అండ్ 1998లో కూడా రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ సవరణ వస్తు సేవల పన్ను మండలి గురించి అనేది ప్రస్తావించబడింది? విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్? ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్కి సంబంధించినటువంటిది ఏదని అడిగాడు. ఆప్షన్ 1 89th అమెండ్మెంట్, ఆప్షన్ 2 91 అమెండ్మెంట్, ఆప్షన్ 3 101, ఆప్షన్ 4 98 అమెండ్మెంట్. బేసిక్గా మనకి భారత రాజ్యాంగంలో జిఎస్టీ గురించి ఏ రాజ్యాంగ సవరణ అనేది చేశారంటే 101వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం అనేది జరిగింది. రీసెంట్గా మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అందులో రీసెంట్గా జిఎస్టీ రేట్స్ అనేవి కొన్ని పెంచింది, కొన్ని తగ్గించింది, కొన్ని తీసేయడం జరిగింది ఈ యొక్క నిర్మలా సీతారామన్. కాబట్టి జిఎస్టీకి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ అడిగే అవకాశం అనేది ఉంటుంది, ఎందుకంటే కరెంట్లో ఉంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ అధికరణలో భారత ఆర్థిక సంఘం గురించి అనేది ప్రస్తావించింది? హారిజంటల్ అండ్ వెర్టికల్ డివైడెడ్ ఓన్లీ ఫర్ ఫినాన్షియల్ కమిషన్. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఏవైతే నిధులు అనేవి ఉంటాయో
ఆ నిధుల్ని హారిజెంటల్గా వెర్టికల్గా డివైడ్ చేసేది. అంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య, రాష్ట్రానికి మధ్య నిధులను అనేది వివరణాత్మకంగా చెప్పేదే ఏంటంటే ఈ ఆర్థిక సంఘం. అయితే ఈ ఆర్థిక సంఘం గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందని అడిగారు. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆప్షన్ 1 250, 280, 180, 233. ఆప్షన్ 2 మనకేమవుతుందంటే 280. భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ అనేది దేని గురించి చెప్తుందంటే ఫినాన్సీ కమిషన్ గురించి అనేది చెప్తుంది. అదేవిధంగా 233 ఏం చెప్తుంది? ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ సీజర్ అంటే జిల్లా న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో ఆ జిల్లా న్యాయమూర్తుల యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్పేది ఏంటంటే 233 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక 250 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఏదైనా అత్యవసర పరిస్థితిలో, అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా 352, 356, 350, 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రపతి పాలన అనేవి ఉన్నాయి. ఈ 3 పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారము అనేది ఎవరికి ఉంటుందంట? ఎవరికి అంటే భారత పార్లమెంటుకు ఉంటుంది. బేసిక్గా రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై రాష్ట్రం అనేది తీసుకుంటుంది నిర్ణయం. కానీ అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ కండిషన్లో ఈ రాష్ట్ర జాబితాలో స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుందని చెప్పే ఆర్టికల్ ఏదంటే 250 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, మృదువైన సంఘటిత నిక్షేపాలతో ఏర్పడిన కారణంగా డాష్ మొలాసిస్ బేసిన్గా పిలవడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని నిక్షేపాలతో ఏర్పడిందంటే ఆ రాష్ట్రం అనేది, అంటే అలా ఏర్పడినటువంటి కొండలతో ఏర్పడిన రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్గా పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్గా అనేది పిలవడం అనేది జరుగుతుందని అడిగారు. ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 మిజోరాం. ఏ రాష్ట్రం అంటే మనకి మిజోరాం అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ మిజోరాం అనేటువంటి రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్గా అనేది పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకో. నెక్స్ట్, లార్డ్ లిట్టన్ పాలనలో ఏ సంవత్సరంలో వెర్నాక్యులర్ ప్రెస్ అంటే ఏంటంటే ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. బేసిక్గా లార్డ్ లిట్టన్ అనేటువంటి గవర్నర్ ఉన్న కాలంలో మనకి ఏమొచ్చిందంటే ప్రాంతీయ భాషా చట్టం అనేది వచ్చింది. అయితే ఏ సంవత్సరంలో రావడం జరిగిందంటే డైరెక్ట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండి 1878. ఇక నా ప్రశ్న ఏంటంటే ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం కోసం పోరాడినటువంటి జాతీయ ఉద్యమ నాయకుడు ఏంటి అని అడగొచ్చు. అంటే ఏదైతే బిట్ వచ్చింది ఈ బిట్ సరౌండ్లో కాస్త మీరు అబ్జర్వేషన్ చేయాలి. లార్డ్ లిట్టన్ పాలనా కాలంలో వెర్నాక్యులర్ ప్రెస్ అంటే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ప్రవేశపెట్టింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే 1878. అయితే ఇదే 1878లో భారతదేశంలో ఒక జాతీయ ఉద్యమ నాయకుడు అనేది పోరాటం చేశాడు ఆ చట్టం గురించి, ప్రాంతీయ భాషల చట్టం గురించి. ఆ ఉద్యమ నాయకుడే ఎవరంటే మనకి ఆనంద మోహన్ బోస్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? ఆనంద మోహన్ బోస్ ఎవరైతే ఉంటారో ఆ ఆనంద మోహన్ బోస్ అనేటువంటి వ్యక్తి పోరాటం వల్ల ప్రాంతీయ భాషా పత్రికల చట్టం రావటం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్లో గెలుపొందినది ఎవరని అడిగారు. ఆప్షన్ 1 సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 న్యూజిలాండ్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఇప్పుడు 2021 అంటే ఇప్పుడు ఐసీసీలో అయితే న్యూజిలాండ్ అనేది వచ్చింది, కానీ 2019లో అడిగారు కాబట్టి ఏంటంటే ఇంగ్లాండ్ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవ్వడం. ఇది కూడా కరెంట్ ఈవెంట్. అంటే స్పోర్ట్స్ ఇష్యూ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా విడిచిపెట్టడానికి లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వారిలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్కు ఏర్పాటుకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నది ఎవరని అడిగారు. ఆప్షన్ 1 బిఆర్ టామ్లిన్సన్, ఆప్షన్ 2 కోలిన్ టెరస్, ఆప్షన్ 3 ఏఓ హ్యూమ్, ఆప్షన్ 4 విఐ పావ్లో. బేసిక్గా మనకి 1885 భారత జాతీయ కాంగ్రెస్కి ఫౌండర్ ఎవరంటే మీ అందరికీ తెలిసిందే ఎలిన్ ఓమ్ ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి మనకి ఫౌండర్గా ఉంటారు. అదేవిధంగా మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ, సెకండ్ చైర్మన్ ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ, థర్డ్ చైర్మన్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇలా మనకి ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ అంటే బేసిక్గా 1885లో ఏర్పడినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫౌండర్ ఎవరు అంటే మనకి ఏవో హ్యూమ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, తేవా కళ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.
చూడండి ఇక్కడ మనకి కల్చర్ అండ్ ఆర్ట్ అనేసి మనకి ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాం. ఇక్కడ ఖచ్చితంగా కల్చర్ అండ్ ఆర్ట్ నుండి ఇప్పటికి 5 బిట్లు టచ్ చేశారు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం మీరు చూసినట్లయితే. కాబట్టి మరొక బిట్ ఏంటంటే తేవా అనేటువంటి ఆర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? మహారాష్ట్ర, ఒడిస్సా, గుజరాత్, రాజస్థాన్ అని ఇవ్వడం జరిగింది. ఆ తేవా అనేది ఏంటంటే రాజస్థాన్కి సంబంధించింది. చూడండి ఖచ్చితంగా వార్తల్లో రీసెంట్గా చూడండి బతుకమ్మ అంటే తెలంగాణ. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా కొన్ని ఫోక్ డ్యాన్సెస్ కానీ కొన్ని కళలు కానీ జరుగుతున్నాయి. అలాంటి కరెంట్లో మీరు ఎక్కువగా అబ్జర్వేషన్ చేయాలి బేసిక్గా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ఊతమందించిన ఒక ప్రసిద్ధ తీర్మానాన్ని లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అన్నారు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ లార్డ్ రిప్పన్ పాస్ ఫేమస్ రెజల్యూషన్ విచ్ వాజ్ ద ల్యాండ్ మార్క్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ముద్రిత స్థానాన్ని కల్పించినటువంటి గవర్నర్ ఎవరు అనేసి. ఆప్షన్ 1 1882. అంటే లార్డ్ రిప్పన్ కాలంలో ఒక ప్రసిద్ధ తీర్మానాన్ని ఇచ్చారు స్థానిక స్వపరిపాలనలకు సంబంధించి. అటువంటి తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు రిప్పన్ అనేటువంటి వ్యక్తి? 1882, 1870, 1892, 1908. బేసిక్గా లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1882లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈయనకంటే ముందు పంచాయతీలకి నిధులు అనేవి ఉంటేనే పంచాయతీలు బాగా డెవలప్మెంట్ అవుతాయని చెప్పినటువంటి మొట్టమొదటి ఎవరికంటే 1817లో లార్డ్ మేయో అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ అనేది చెప్తారండి. ఈ లార్డ్ మేయో నిధుల కోసం అనేది ఒక బిల్లును, ఒక రెజల్యూషన్ తేగా దీన్ని మరి కాస్త డెవలప్మెంట్ చేసుకుంటూ లోకల్ గవర్నమెంట్లో 3 స్టేజ్ పంచాయతీ సిస్టమ్ అనేది ఉండాలని, లోకల్ గవర్నమెంట్కి సరైనటువంటి రీసోర్సెస్ అని అందిస్తే అవి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాయని ఆ రోజుల్లో బ్రిటిష్ వారి గవర్నమెంట్కి అనేది ఒక లేఖ రాసి భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు లేదా స్థానిక సంస్థలకి అర్జుడు అని ఎవరిని పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ని పిలవడం అనేది జరుగుతుందండి. కాబట్టి లార్డ్ రిప్పన్ ఫాదర్ ఆఫ్ ద సెల్ఫ్ గవర్నమెంట్గా పిలుస్తాం. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో స్థానిక సంస్థల ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇల్బర్ట్ బిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మనకి ఎవరంటే లార్డ్ రిప్పన్. అటువంటి రెజల్యూషన్ ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1882లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోల్చబడలేదు అన్నారు. అంటే ఒకవైపు మనకి ఏమి ఇచ్చారు? స్టేట్స్ ఇచ్చారు. మరొక వైపు ఏమి ఇచ్చారంటే నేషనల్ పార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 కనహా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఆప్షన్ 3 దూద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఇందులో సరికానిది ఏమిటి అడిగారు. సరికానిది ఏంటంటే నాగర్హోల్ నేషనల్ పార్క్. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో నాగర్హోల్ నేషనల్ పార్కు లేదు అని గుర్తుపెట్టుకోండి. మరి నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉండడం అనేది జరుగుతుంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నదండి? మహారాష్ట్రలో ఉండడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. దూద్వా నేషనల్ పార్క్ ఏదంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం అనేది జరుగుతుంది. కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్, ఇలాంటివన్నీ కూడా మనకు ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో మనకి ఈ కన్హా నేషనల్ పార్క్ అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశంలో ఈ యొక్క కర్కట రేఖ కూడా ప్రవహించేటువంటి నేషనల్ పార్క్ ఏదంటే కన్హా నేషనల్ పార్క్. ఇక్కడ కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి నాగర్హోల్ లేదు. నాగర్హోల్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి గవర్నర్ ఆఫ్ ద స్టేట్ రిజర్వ్ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్? అంటే భారత రాజ్యాంగంలో ఏ అధికారణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కొరకు ఈ బిల్లును అనేది నిలిపేస్తారు. బేసిక్గా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన రాజ్యాంగబద్ధ అధికారి ఎవరంటే గవర్నర్. ఓకే, ఇప్పుడు భారతదేశంలో ఈ అసెంబ్లీ రూపొందించిన బిల్లు గవర్నర్కి వెళ్తుంది. వెంటనే గవర్నర్ ఆమోదం తెలిపితే అది ఏమవుతుంది? చట్టం అవుతుంది కదా. కానీ గవర్నర్ ఆమోదం తెలుపకుండా ఆ బిల్లు అనేది మనకి ఎక్కడికంటే ప్రెసిడెంట్ కాడికి అనేది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం పార్లమెంటరీ తరహా వ్యవస్థ. అంటే పైన నుండి కింద వరకు అనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆమోదం అనేది ఉండాలి. కాబట్టి ఈ గవర్నర్ అనేది ఇలా ప్రెసిడెంట్కి అనేది పంపించే ముందు ఆ బిల్లుని రిజర్వ్లో ఉంచుతారు.
అయితే ఏ ఆర్టికల్ ప్రకారంగా రిజర్వ్డ్లో ఉంచుతారని క్వశ్చన్ అడిగారు. అబ్జర్వేషన్ చేయండి. ఆర్టికల్ 197. ఆర్టికల్ 197 ఏం చెప్తుంది? అదర్ బిల్స్ గురించి అనేది చెప్తుంది. అంటే మనీ బిల్ కాకుండా మిగతా అన్ని బిల్స్ గురించి కూడా చెప్పేటువంటి ఆర్టికల్ ఏవంటే 197 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 ద రైట్ ఆన్సర్. అంటే భారతదేశంలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి ఒక బిల్లుని గవర్నర్ కాడికి వెళ్తే గవర్నర్ దాన్ని ఎవరికాడికి పెడతారంటే ప్రెసిడెంట్ దగ్గరికి అనేది ఆమోదించడం జరుగుతుంది. అలా 200 ఆర్టికల్ అనేది చెప్తుంది. నెక్స్ట్ 202 అనేది మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్లుగా ఉంటుంది. అలా 202 అనేది బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్లుగా మనం మాట్లాడతాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ 198. ఇది బేసిక్గా మనకి దేని గురించి చెప్తుందంటే ఈ యొక్క ద్రవ్య బిల్లు గురించి అనేది చెప్తుంది. ద్రవ్య బిల్లు అంటే స్టేట్లో ఉండే ద్రవ్య బిల్లు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 198. లాస్ట్ క్వశ్చన్ అనేది మనం చూస్తున్నాం. జాషిన్ అనే ప్రదర్శన కళారూపం ఏ ప్రాంతానికి చెందింది? ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 విదర్భ, ఆప్షన్ 3 సౌరాష్ట్ర, ఆప్షన్ 4 కాశ్మీర్. ఈ యొక్క జాషిన్ అనే ప్రదర్శన కళారూపం కాశ్మీర్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించిందండి? కాశ్మీర్. ఆల్రెడీ ఆర్ట్ అండ్ కల్చర్ మీద నెక్స్ట్ వీడియో వస్తుంది కదా మీకు, కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. చూడండి, మనకి ప్రీవియస్ 2019 హైకోర్టులో జరిగినటువంటి ఎగ్జామ్లో టోటల్గా జీకే 40 మార్క్స్ అనేది అడగడం జరిగింది. ఈ 40 మార్క్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ని మీకు ఇప్పుడు నేను ఏం చేశానంటే అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్తో పాటు ఇప్పుడు మనకి 2021లో జరిగేటువంటి హైకోర్టు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్కి అనేది ఎంత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి, ఏ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ అనేది చాలా ఒక అవలోకంగా ఉంటుంది. ఇటువంటి అవలోకంలో ఏవి మనం తీసి చదవాలి అనేటువంటి అంశం గురించి మాత్రమే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వీడియో మీకు దేంతో వచ్చానంటే నేను సిలబస్ ఎక్స్ప్లెనేషన్తో వచ్చాను. సెకండ్ వీడియో నేను ఏంటంటే పేపర్ అనాలిసిస్తో అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ అనేది మనకి చాప్టర్ వైజ్గా ఈ కరెంట్ అప్డేట్ని చేసుకుంటూ మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి థర్డ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అనేది రావడం అనేది జరుగుతుంది. హైకోర్టు చూడండి, హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికే ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ వీడియో చేసాం. సెకండ్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ వీడియో దాని మీద వచ్చింది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. అంతేగాని ఆర్ట్స్, జోగ్రఫీ, పాలిటీ ఇచ్చారు కదా అని అలా పేపర్లు తిరిగేస్తే ఏమీ రాదు, అంతా మసే మనకి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 2 విషయాలు బట్టి అంటే సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు థర్డ్ వీడియోలోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది, సబ్జెక్ట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.